అందరూ బాగుండారా? మేమైతే బాగుండాము. మీరు కూడా బాగుండాలని భగవంతుని కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు రెసిపీ ఏమిటంటే ఎర్రబద్దాకు ఫ్రై. ఎర్రబద్దాకు ఎక్కడ దొరకదని చెప్పాను కదా, కొన్ని చోట్ల మాత్రమే ఉంటుంది. ఇది ఈ విధంగా ఉంటుంది. ఆకు, పూలు, మొగ్గలు అట్లా వేర్లు ఇట్లుంటాయి. పూలు ఈ విధంగా ఉంటాయి. వీటినంతా మనం ఏర్పరచుకుంటే పూలంతా తీసేసాను, పండు ఆకులు అవంతా తీసేసి ఇలా మనం నీట్గా ఒలిచి కడిగి బాగా 2-3 సార్లు కడగాలి. లేదంటే ఇసుక ఉంటుంది, భూమిలో ఉంటాయి కాబట్టి ఇసుక అంతా ఉంటుంది. ఆ ఇసుక లేకుండా బాగా 2-3 సార్లు కడిగి వంచేసి మళ్ళీ తీసి పెట్టాను, పడేసేసాను. వేడి నీళ్ళు ఇట్లా ఉడకబెట్టుకునేసి నీళ్ళు బాగా తెల్లనిచ్చి రాళ్ళు ఉప్పు వేసేసాను. రాళ్ళు ఉప్పు కరిగిపోయిన తర్వాత ఈ ఆకు వేసేసామంటే కరిగిపోతుంది. బాగా రాళ్ళు ఉప్పు వెంట్రుకలు చూడండి తగులుకునేస్తాయి. అట్లా అవంతా తీసి నీట్గా చూసి ఎత్తుకోవాలి. అది తీసేసి అట్లా పొడవుగా వేరు ఉన్నదంటే కూడా అట్లా పైకి వచ్చేస్తుంది. అవంతా తీసి నీట్గా కడిగి మనము ఉడకబెట్టుకోవాలి. ఇట్లా ఉడకబెట్టుకునేసి మూత పెట్టేస్తామంటే వేసేసి కలబెట్టేసి మూత పెట్టేస్తే ఒక 10 నిమిషాలకు ఉడికిపోతుంది. తొందరగానే ఉడికిపోతుంది. కుక్కర్లో వేసినామంటే మెత్తగా అయిపోతుంది, తినేదానికి టేస్ట్ ఉండదు. ఇట్లా చేసుకున్నామంటే బాగుంటుంది. మనం పెనుగులను ఉడకబెట్టుకున్నామంటే తొందరగా ఉడికిపోతుంది. మూత పెట్టి కొంతసేపు పెట్టేస్తామంటే బాగా ఉడికిపోతుంది. ఇది ఉడికే లోపల మనం ఏం చేయాలంటే పల్లీలు కొన్ని వేయించి పొడి చేసుకున్నామంటే, పల్లీలు వేయించి చల్లారబెట్టి పొడి చేసుకునే లోపల ఇది ఉడికిపోతుంది. ఉడికిపోయినాక మళ్ళీ మనం పోపు పెట్టుకొని తిరగబోచ్చు చేసామంటే బాగుంటుంది. పోపు పెట్టి పోపు వేయించుకునేసి ఆకేసి పొడి వేసి ఆఫ్ చేసేస్తే చాలా బాగుంటుంది ఫ్రై. సైడ్ డిష్కు బాగుంటుంది, అన్నంలోకి కూడా బాగుంటుంది. ఇది మనకు ఎక్కడ దొరకదు కాబట్టి ఆకు చాలా బాగుంటుంది. పుల్లకూరకు కూడా పప్పు వేసి ఎనుక్కున్నామంటే భలే టేస్ట్ అండి, చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇట్లా మూత పెట్టేశాను, పెట్టేసి పల్లీలు వేయించుకున్నాను. అది ఉడికే లోపల పల్లీలు వేయించి చల్లారబెట్టేసి మిక్సీకి వేసేస్తాం. మిక్సీలో వేస్తాం ఇదిగోండి. మిక్సీలో వేసేసి గింజలు మనకు ఎన్ని కావాలో అన్నీ వేసుకోవచ్చు. లేదంటే పొడి చేసి మనం పక్కన డబ్బాకు పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి కూరకే వేస్తూ ఉన్నాను. ఆ గింజలు వేసేసి ఇందులోనే మనం తినేంత కారం మిరప్పొడి ఇందులోనే వేసుకునేద్దాం. మిరప్పొడి వేసేసి తెల్లగడ్డ పాయలు ఒక 4-5 పాయలు ఒలిచి ఇందులోనే వేసి మిక్సీకి వేసేద్దాం. ఇలా ఇది మిక్సీకి వేసుకోవాలి. ఆ తెల్లగడ్డ మిరప్పొడి బాగా మెరిగిపోతుంది, అంతా మిక్స్ అయిపోతుంది కదా, బాగా బాగుంటుంది కూరకేసేకి. ఇది చూడండి ఇట్లా మెరిగిపోయింది. ఎక్కువ నన్నగా లేకుండా ఆకు తనీగా తీసేసాను. ఆ నీళ్ళు ఆ నీళ్ళతో రసం పెట్టాను. ఆ వీడియో కూడా పెట్టున్నాను చూడండి. ఇలా ఆకంతా ఆ నీళ్ళు తీసేసి ఆ నీళ్ళు తేమ లేకుండా ఆకు ఇట్లా పెట్టుకునేసి ఈ పొడి వేసి కలిపేద్దాం. ఆకులోనే ఈ పొడి వేసి బాగా కలిపేసామంటే పొడి బాగా పట్టేస్తుంది. మనం మళ్ళీ ఆకు వేసి పొడి వేసి నూనెలో వేయించినామంటే పట్టదు సరిగా. ఇట్లయితే బాగా పడుతుంది. వేసేసి ఇట్లా మనం కలిపేసామంటే ఆకుని కిందకి పైకి ఇట్లా బాగా కలిపేసామంటే బాగుంటుంది. ఆకు పట్టుతుంది, బాగా మిరప్పొడి పట్టుకుంటుంది ఆ పొడి. కాబట్టి మళ్ళా పోపులో వేసేస్తామంటే బాగుంటుంది. ఇలా చేసుకున్నామంటే చాలా టేస్టీగా రుచిగా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా చేస్తారా? చేస్తుంటే కామెంట్లో పెట్టండి. ఎర్రబద్దాకంటే మీకు తెలుసా తెలీదా కామెంట్లో పెట్టండి. మీరు ఎప్పుడైనా ఎర్రబద్దాకు పుల్లకూర కానీ ఫ్రై కానీ చేశారా లేదా? ఇలా మొత్తం కలిపి ఇలా బాగా కలిపేసి పెట్టేసాను, పక్కన పెట్టేసి తర్వాత ఆయిల్ వేసి ఇలా చేసుకోవాలి. జీలకర్ర వేసాను. ఆ జీలకర్ర వేగిపోయిన తర్వాత అది వేగిందంటే ఇట్లా పైకి వస్తుంది కదా, బాగా మనకు కమ్మగా వాసన వస్తుంది కదా జీలకర్ర. వేయించేసి ఇంకోండి వడియం వేసాను. వడియాలు లేకపోతే మనం ఉద్దిపప్పు ఆవాలు కూడా వేసుకోవచ్చు. లేదా ఉత్త ఆవాలు జీలకర్ర వేసి కూడా పోపు పెట్టుకోవచ్చు. కరివేపాకు కొంచెము. ఈ వడియం వేగాలి. వేగినాక దీంట్లో వడియంలో ఆవాలు ఉంటాయి కదా, అవి చిట్లే వరకు బాగా వేయించుకోవాలి. అవి చిట్లిన తర్వాత మళ్ళీ కరివేపాకు వేసుకోవాలి. లేదంటే వడియం మెత్తగా ఉంటుంది. బాగా వేగిందంటే మెత్తగా లేకుండా బాగుంటుంది తినేదానికి. ఆవాలు చేదు లేకుండా బాగుంటుంది, లేదంటే చేదు వచ్చేస్తుంది. అట్లా వడియం వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసి వేయించుకునేసి
తర్వాత ఈ ఆకు మనం కలిపి పెట్టాం కదా, ఈ ఆకు ఇందులో వేసి బాగా ఏం చేసామంటే బాగుంటుంది, తినేదానికి చాలా టేస్ట్గా ఉంటుంది. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో పూర్తిగా చూసాక లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎలా ఉంది మా ఛానల్ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలండి అందరికీ. మా ఛానల్ చూస్తున్నందుకు చాలా సంతోషం అండి. ఎలా ఉందండి అరబద్దాకు ఫ్రై? బాగుందా? నచ్చిందా? మీకు నచ్చిందా లేదా? ఒక లైక్ చేయండి, కామెంట్లో పెట్టండి నచ్చిందా లేదా అనేసి. చాలా రుచిగా చాలా కమ్మగా బాగుంటుంది. అంటే ఇది మనం కోసుకొని వచ్చేది ఏర్పించేదే లేటు, చాలా సేపు పడుతుంది ఏర్పించేది కూడా. నిదానంగా ఏర్పరచుకోవాలా, అది బాగా వాష్ చేసుకోవాలా. సన్న ఇసుకంతా ఉంటుంది, ఆ వేర్లతో కూడా లాగుతాం కాబట్టి